టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. మహేందర్ రెడ్డి పేరును సిఫార్సు చేసింది ప్రభుత్వం. నిన్ననే గవర్నర్ తమిళిసైని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ నియామకమయ్యారు. త్వరలోనే చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు మహేందర్ రెడ్డి. ఇటు కొత్త సభ్యుల పేర్లు రిలీజ్ చేయనుంది ప్రభుత్వం. మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అపర్ణ, కొద్దిసేపటి క్రితమే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని సంబంధించి గవర్నర్ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదనలు పంపించిందో ఆ ప్రతిపాదనలకు సంబంధించి అందులో మహేందర్ రెడ్డి చైర్మన్గా పంపారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్గా మరి ఈ 2-3 రోజుల్లోనే మహేందర్ రెడ్డి బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆ తర్వాత సభ్యులకు సంబంధించిన ఎంపిక కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టీఎస్పీఎస్సీ అనేది ఒక సవాల్గా మారింది ప్రభుత్వానికి. అక్కడ నియమించే సభ్యులతో పాటు చైర్మన్ కూడా ఒక సవాల్గా మారింది. సో ఇక్కడ ఎవరిని నియమించినా గతంలో చూసాము, గత ప్రభుత్వ హయాంలో ఏ ఉద్యోగ నియామకం వేసినా మొత్తం అంతా గందరగోళమైంది. చాలా పేపర్లు లీకేజ్ అయ్యాయి. గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్కి సంబంధించిన పేపర్లు కూడా లీకేజ్ అయ్యాయి. సో దీనివల్ల టీఎస్పీఎస్సీ అంటేనే నిరుద్యోగుల్లో నమ్మకం లేకుండా పోయింది. సో మళ్ళీ కాంగ్రెస్ సహాయంలో ఏ చిన్నపాటి పొరపాటు కూడా ఉండకూడదు, అక్కడ ఉండే సభ్యులు తర్వాత చైర్మన్ కూడా రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తా ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు సభ్యులకు సంబంధించి ఎవరైతే దానికి సంబంధించినటువంటి అర్హులు ఉంటారో ఆ అర్హులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకునే విధంగా ఈసారి ప్రకటన జారీ చేసింది. దానికి సంబంధించి ఒక ప్రత్యేక వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశారు. సో అక్కడ ఎవరైనా సరే దీనికి అర్హులము అని అనుకుంటే ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. సో ఈసారి ఎప్పుడు లేని విధంగా మొదటిసారిగా ఈ ప్రకటన జారీ చేయడం, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని సభ్యులను చైర్మన్ నియమించాలని ప్రభుత్వం భావించడం, దీంతో చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చాలామంది ప్రొఫెసర్లు, ఐపీఎస్లు ఆఫీసర్లు, తర్వాత రిటైర్డ్ ఐఏఎస్లు, కొంతమంది ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఐపీఎస్లు కూడా, సర్వీస్లో ఉన్న ఐఏఎస్లు కూడా కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. సో ప్రొఫెసర్లు అయితే చాలామంది ప్రొఫెసర్లు ఈ టీఎస్పీఎస్సీలో సభ్యులు తర్వాత చైర్మన్కి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. కానీ మొదటి నుంచి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా మాజీ డీజీపీ సంబంధించి మహేందర్ రెడ్డి పేరు వినపడతా ఉన్నది. ఆయన్నే చైర్మన్గా చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. సో దీనికి సంబంధించి ఇవాళ దీనిపైన ఒక స్పష్టత వచ్చింది. గవర్నర్ దీనికి ఆమోదం తెలిపారు. ఇప్పుడున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే ఇప్పటి వరకు ఇక్కడ టీఎస్పీఎస్సీలో చైర్మన్గా రాజకీయానికి సంబంధం ఉన్న వాళ్ళు, లేదంటే ఏదైతే ప్రొఫెసర్లు, ఒక యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు నియమించారు గతంలో. కానీ ఈసారి ఐఏఎస్ లేదంటే ఐపీఎస్ ఆఫీసర్ని నియమిస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తా ఉంది. అందులో భాగంగానే రిటైర్డ్ ఐపీఎస్ మహేందర్ రెడ్డిని చైర్మన్గా నియమించారు. అయితే ఈ చైర్మన్కి సంబంధించి కూడా భిన్నాభిప్రాయాలు కూడా ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి, నిరుద్యోగుల నుంచి కూడా వస్తూ ఉన్నాయి. మహేందర్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసి గవర్నర్కి పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇక మహేందర్ రెడ్డి ఏదైతే చైర్మన్గా ఇప్పుడు మహేందర్ రెడ్డి ఉంటారో దానికి సంబంధించి ఇప్పుడు ఒక సవాల్ కూడా, ఇది మహేందర్ రెడ్డికి ఒక సవాల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఉద్యోగ నియామకాలు అనేది ఇప్పుడు తెలంగాణలో చాలామంది నిరుద్యోగులు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు వేస్తారని చెప్పేసి చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక ఈ నియామకాల తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలపైన, నియామకాలపైన, తర్వాత ఈ నోటిఫికేషన్లకు సంబంధించి ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక నుంచి ఈ కాంగ్రెస్ సహాయంలో ఏ ఉద్యోగం నియమించినా, ఏ నోటిఫికేషన్ వచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే మాజీ ఐపీఎస్ అంటే రిటైర్డ్ ఐపీఎస్ను టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించినట్లు మనం భావించవచ్చు. అపర్ణ, థ్యాంక్ యూ యాదగిరి.